వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగాం సురేష్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు బుధవారం ఉద్దండరాయనిపాలెంలోని ఆయన ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. హైదరాబాద్ లో ఉన్నారనే పక్కా సమాచారంతో ప్రత్యేక బృందం ఆయన్ను అరెస్టు చేసి మంగళగిరి తరలించారు. కాగా ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఇదే పీఎస్ లో తన భర్తపై హత్యాయత్నం చేశారని మాజీ ఎంపీ నందిగాం సురేష్ భార్య బేబిలత అన్నారు. హైదరాబాద్ నుండి తీసుకువచ్చే క్రమంలో తన భర్తను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. సురేష్ ను అరెస్టు చేసి సునకానందం పొందుతున్నారని అన్నారు. సాక్ష్యాలు లేకుండా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులు అరెస్టు చేశారని మండిపడ్డారు. తన భర్తకు ఏదైనా అయితే సీఎం చంద్రబాబుదే బాధ్యత అన్నారు. నా భర్తను రాత్రి 1 గంట 2 గంటల నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఎంతసేపు పట్టిద్దండి? హైదరాబాద్ నుంచి జర్నీ ఎంతసేపు పట్టిద్ది? 1 గంటకు అరెస్ట్ చేశారు. ఎన్ని గంటలు పట్టిద్ది? 3 గంటలు పట్టిద్ది, 4 గంటలు పట్టిద్ది. ఎప్పుడు తీసుకొచ్చారు? ఇప్పుడు తీసుకొచ్చారు. అంటే ఎంత ఇబ్బంది పెట్టారు మమ్మల్ని జర్నీలో కూడా. మేము కార్లు ఎత్తుకుంటుంటే మా కార్లకు అందం, మేము ఫాలో చేసుకుంటుంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు. కారుకి ఇట్లా అడ్డం పడి నా భర్త అసలు కారులో ఉన్నాడా లేదా, అసలు ఏమన్నా చేశారా అన్న వెళ్ళి కార్లకు అడ్డం పడితే నా దగ్గర ఉన్నాయి, వీడియోలు తీశారు మా పిల్లలు. కారుకి అడ్డం పడి చూసుకుంటే సోయి లేకుండా కారులో నిద్రపోతున్నాడు. చుట్టూ పోలీసులు, ఆయన ఒక్కడే కారులో. కాదన్నా నన్ను ఎక్కించుకోండి అంటే ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు. మాకు ఒక 4 అబద్దాలు చెప్పి 4 మాయ మాటలు చెప్పి మాకు హైప్ క్రియేట్ చేసుకోవడం మాకు రాదు. మేము యథార్థంగా బ్రతుకుతున్నామని మేము అనుకుంటున్నాం. మేము నీచంగా బతుకుతున్నామని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బతికేంటో ఆయనకి తెలియాలి. కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్పమానండి, ఆయన్నే చూపిమానండి నా భర్త తప్పేం చేశాడు. మరి మాకు కూడా తెలియట్లా ఆ తప్పులేంటో. మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్తే మేము కూడా వింటాం, రాష్ట్ర ప్రజలు కూడా వింటారు. ఏ నేరం లేకుండా అరెస్ట్ చేయడానికి, ప్రజావేదిక కూల్చేదానిలో, టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చేదానిలో ఏ మీడియాలోనైనా లేకపోతే ఏ నందిగం సురేష్ గారు ఉన్నట్టు ఏ ఒక్క సాక్ష్యమైనా ఉంటే ఇదిగో నందిగం సురేష్ గారు ఎలా ఉన్నారు, ఇదిగో ఫోటో అని చూపించవచ్చు కదా. ఎలా అరెస్ట్ చేస్తారు? నా భర్తను రాత్రి 1 గంట 2 గంటల నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఎంతసేపు పట్టిద్దండి? హైదరాబాద్